హలో అందరికీ. మనం ఈ వీడియోలో అయితే హైదరాబాద్ నుంచి యాదాద్రి స్వర్ణగిరి అండర్ 500 రూపీస్‌లో 1 డే ట్రిప్ అయితే మనం వెళ్ళొచ్చు. సో మీరు మీ నియరెస్ట్ మెట్రో స్టేషన్‌కెళ్ళి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి అయితే ఫస్ట్ వెళ్ళిపోండి. ఎందుకంటే ఉప్పల్ నుంచి మనకి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. యాదాద్రికి ఇలా యాదగిరిగుట్ట అని చెప్పి బస్సులు ఉంటాయి. ఈ ఈ బసెస్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కూడా ఉంటాయి కానీ బట్ అక్కడ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మరి ఉప్పల్ నుంచి మీరు స్టార్ట్ అయితే జస్ట్ 80 రూపీసే అనమాట. సో నేను కూడా ఉప్పల్కి వచ్చేసి ఇలా బస్ ఎక్కేసాను. జస్ట్ 80 రూపీస్ పర్ పర్సన్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓన్లీ 1 అవర్ అనమాట జర్నీ. డైరెక్ట్ మనకి యాదాద్రికి వెళ్ళిపోతాం. సో అలా నేను యాదాద్రికి రాగానే పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ అని 2 ఉంటాయి. పాత బస్ స్టాండ్లో దిగితే మీకైతే ఫ్రీ బస్సులు దొరకవు. సో కొత్త బస్ స్టాండ్లో దిగేటట్టు చూసుకోండి. అక్కడైతే ఫ్రీ బస్సులు ఉంటాయి కొండ మీదకి. సో మనమైతే పాత బస్ స్టాండ్లో దిగాం కదా, ఇంకా తప్పదు. సో మళ్ళీ కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి ఏం వెళ్తాంలే అని చెప్పి ఆటో వాడిని అడిగితే 50 రూపీస్ కొండ మీద దింపేస్తాను అన్నాడు. సో 50 రూపీస్ రీజనబుల్. మనం యూజువల్లీ 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ అనేది రీజనబుల్ అనమాట. సో త్వరగానే మీరు ఒక 5 to 10 మినిట్స్లో పైకి వెళ్ళిపోతారు. 5 మినిట్స్ అంతే. మనకి చాలా బాగుంటుంది వ్యూ కూడా. రోడ్స్ కూడా బాగా డెవలప్ చేశారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అన్నాడు అనమాట, రీడెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ చాలా బాగుంది టెంపుల్ అని చెప్పి. సో మన రేవంత్ అన్న చెప్పినట్టు టీటీడీ ఎలాగో ఆంధ్రాకి, తెలంగాణకి వైటీడీ అనమాట, యాదాద్రి తిరుమల దేవస్థానం. సో మీరైతే 11:30 లోపు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ 11:30 నుంచి 12:30కి బ్రేక్ ఉంటుంది, అప్పుడు దర్శనం ఉంటుంది. మళ్ళీ 12:30 నుంచి 3 వరకు దర్శనాలు ఉంటాయన్నమాట. సో ఇదే అయితే మన ఫ్రీ బస్ స్టాండ్ పైన మీరు చూడొచ్చు. ఈ బస్సే మనం మిస్ అయింది యాక్చువల్గా. సో ఈ కొండపైకి అని చెప్పి ఇలా బోర్డ్స్ పెట్టి బస్సెస్ ఉంటాయి, ఇవే ఫ్రీ బస్సులు. సో ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ కావాలంటే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనానికి మనకి జస్ట్ ఒక 30 to 45 మినిట్స్ పడుతుంది నార్మల్ డేస్లో అయితే. ఇంకా వీకెండ్ ఏదైనా స్పెషల్ డేస్లో వెళ్తే మినిమం 2-3 అవర్స్ అయితే మనకి దర్శనంలో పడుతుంది అనమాట. సో స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి చిన్న చిన్న దేవుళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఇది యాదగిరి గుట్ట అంటే స్వామివారు కూడా గుహలో ఉంటారనమాట. మనకి దర్శించుకునేటప్పుడే మీకు అర్థమవుతుంది. స్వామివారు గుహలో ఉంటారు. లక్ష్మీ సమేత నరసింహస్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా మంచిగా కనిపిస్తారు. సో ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా మంచిగా ఇట్లా వింటర్ సీజన్లోనూ అలా ప్లాన్ చేసుకొని వచ్చేయండి. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రసాదం పెడతారు. తర్వాత మనకి ఇలా టెంపుల్ వ్యూ అయితే అద్దరిపోతుంది. మార్నింగ్ కానీ నైట్ కానీ పైనుంచి చూస్తే మంచి వ్యూ ఉంటుంది. సో ఇలా మేమైతే బయటికి రాగానే ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని మా ఫోన్ల కోసం బయటికి వెళ్ళాం. ఫస్ట్ ఫోన్స్ తెచ్చుకొని వీడియోస్ తీస్తున్నాం అనమాట, ఎందుకంటే ఫోన్స్ అలో లేదు. ఇంకా ఫోన్స్తో వీడియోస్, ఫొటోస్ తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుందామని మా ఫ్రెండ్ అంటే, ఇంకా అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇలా కిందికి వస్తే లడ్డు, పులిహోర కౌంటర్స్ ఉంటాయి. సో 30 రూపీస్ లడ్డు, 20 రూపీస్ పులిహోర. సో మనం ఇక్కడ వచ్చి ఆ టికెట్ చూపించి కొనుక్కోవచ్చు. ఇంకా అలా కొనుక్కున్న తర్వాత మనం బయటకు వస్తే యాజ్ యూజువల్ మనకి ప్రతి టెంపుల్లో ఉన్నట్లు మంచిగా ఇలా దేవుడి సామాన్లు ఉంటాయి. మా ఫ్రెండ్ కూడా సరే నేను ఒకటి కొనుక్కోవాలి ఆగరా అని చెప్తే, నేను ఇంకా సరే కొనుక్కో అని చెప్పి, వాడికి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట రావడం, నేను కూడా ఫస్ట్ టైమే. సో తను కావాల్సింది తీసుకున్నాడు. అండ్ ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. శివుడిని కూడా మీరు దర్శించుకోవచ్చు. అదే ఆ శివాలయము నేను చూపిస్తున్న వీడియోలో. సో అలా దర్శించుకొని బయటికి రాగానే ఇంకా మనకైతే ఫ్రీ బస్ దొరికింది. వామ్మో, అసలు మామూలుగా రే జనాలు వెళ్దామంటే. కానీ ఎలాగోలా ఇంతమంది జనాన్ని దాటుకొని మేమైతే సీట్ అయితే దొరికించుకున్నాం ఇద్దరము. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళగానే అక్కడి నుంచి యాదాద్రి నుంచి మనకి భువనగిరికి అయితే వెళ్ళాలి, స్వర్ణగిరికి వెళ్ళాలంటే. సో మన ప్లాన్ ప్రకారం స్వర్ణగిరికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే భువనగిరికి టికెట్ తీసేసుకున్నాం. 20 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో మనం భువనగిరి బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు భువనగిరి కోట కూడా ఉంది కొండపైన బస్ స్టాండ్ పక్కనే. సో మీరు ఇక్కడ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తే స్వర్ణగిరి దేవాలయానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయన్నమాట. 30 రూపీస్ మాత్రమే పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా ఇక్కడ ఫ్రీ బస్ సిస్టమ్ ఇంకా పెట్టలేదు. అండ్ ఇక్కడ మనకి ఆటో తీసుకున్నా కూడా సేమ్ ఛార్జ్ అనమాట, 30 రూపీసే. సో నో ప్రాబ్లం, మీరు ఏదైనా తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు కంటిన్యూస్గా ఆటోస్, బస్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి స్వర్ణగిరి అయితే నిజంగానే చాలా అంటే చాలా వైభవంగా డెకరేట్ చేశారు. మానేపల్లి హిల్స్ అని రాశారు చూసారా, ఇది ఆ కొండల మీద ఉంది కాబట్టి. సో మేమైతే వెళ్ళగానే ఫస్ట్ స్వామివారి పాదాలు దర్శనం చేసేసుకున్నాం. ఎంట్రన్స్లోనే ఇలా స్వామివారి పాదాలు చాలా చక్కగా ఉంటాయి. దాని మీద చాలామంది కాయిన్స్ పెడుతుంటారు. వాళ్ళ కోరికలు నెరవేరడానికి నిలబెట్టాలి అంటే పడిపోకుండా కాయిన్ అలానే నిలబెట్టాలని ట్రై చేస్తుంటారు. ఒక చిన్న సెంటిమెంట్. సో టెంపుల్లోకి వెళ్ళే ముందు మీకైతే అక్కడ బ్యాగ్స్కి కానీ, చెప్పులకి కానీ, మీ మొబైల్ పెట్టడానికి అంతా 30 రూపీస్లో 10 రూపీస్ టికెట్స్ తీసుకొని మనకైతే తీసేసుకుంటారు. సేమ్ యాదాద్రిలో కూడా అంతే, 30 రూపీస్లో మీకు అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. సో మేమైతే దర్శనం చేసేసుకొని మంచిగా బయటికి వచ్చేసాం. ఫుల్ లైట్నింగ్ అదిరిపోయిందనమాట. వీడియోస్ తీస్తుంటే జిల్ జిల్ జిగేల్ అన్నట్లు ఉంది కళ్ళకి. ఎంత బాగుందో అసలు, ఎంత ఆహ్లాదకరంగా మంచిగా
2 కళ్ళు సరిపోవనమాట. ఇంకా మాకు దర్శనానికి అయితే 45-50 మినిట్స్ పట్టింది అంతే. 1 అవర్ అనుకోండి. లోపలికైతే యాక్చువల్లీ ఫోన్స్ అలో చేయలేదు. స్వామివారికి ఇక్కడ నారాయణుడు వాటర్‌లో ఉంటారు. మనందరికీ తెలుసు స్వర్ణగిరిలో. ఈ జస్ట్ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫోన్స్ అయితే లోపలికి అలో చేయలేదు. సో, ఆ వీడియోస్ మేము క్యాప్చర్ చేయడానికి అవ్వదు. ఇంకా అలా మేమైతే బయట రూ. 300, రూ. 500 దర్శన్ ఎంట్రీస్ కూడా ఉన్నాయని తెలుసుకొని, సో, ఎప్పుడైనా మనకి రష్ ఉంటే ఇలా 300, 500 వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ గాడు కూడా సరే నేను వీడియోస్ తీసుకుంటా గుర్తుగా మా ఇంట్లో వాళ్ళకి చూపించాలని చెప్పి వాడు వీడియోస్ తీయడంలో బిజీ అయిపోయాడు. సో, ఇలా మంచిగా గరుత్మంతుడి స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. స్వామివారి గోపురం మనకి చాలా చక్కగా కనిపిస్తుంది. ఇలా మేము దర్శించుకొని మంచిగా ఇంకా కథ కంచికి మనం ఇంటికి అంటాం కదా. సో, అలా మేమైతే కిందికి వచ్చేస్తున్నాం. ఇంకా మా బ్యాగ్స్ అవన్నీ మా బిలాంగింగ్స్ అన్నీ తీసేసుకొని స్వామివారి పాదాలను ఆఖరిసారిగా దర్శించుకొని మంచిగా ఇంకా మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో, డైరెక్ట్ మనకి భువనగిరి నుంచి హైదరాబాద్కి బస్సెస్ ఉంటాయి. సో, రూ. 80 యాజ్ యూజువల్ లేదా రూ. 120. మనకు నైట్ 10 వరకు కూడా బస్సెస్ ఉంటాయి. అది ప్లస్ పాయింట్ ఇక్కడ. ఇంకా మేమైతే మెట్రో స్టేషన్ ఎక్కేసి మా పీజీకి అయితే వెళ్ళిపోయాం. సో, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.